మీరు కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్‌లో 1 ఇయర్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. దాని టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఏదైతే 1 ఇయర్‌లో రావాల్సిన టార్గెట్ ఏదో మీకు ఒక మంత్‌లోనే వచ్చేసింది. సో, ఇది ఏంటి? ఇది అదృష్టమా? లేకపోతే మీ స్ట్రాటజీ కరెక్టా? అదేంటో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మొత్తం అంతా తెలుసుకుందాం దీని గురించి. సో, ఏదైతే మీరు అమౌంట్ 1 ఇయర్ కోసం, 2 ఇయర్స్ కోసం ఏదో లాంగ్ టర్మ్ టైమ్ మీరు ఇన్వెస్ట్ చేశారు. దానికి ఒక టార్గెట్ మీరు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఏమైంది అంటే, అది మీరు అనుకున్న 1 ఇయర్ కాకుండా మీరు అనుకున్న టార్గెట్ 1 మంత్‌లోనే వచ్చేసిందనమాట. ఇదైతే అదృష్టం అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎంచుకున్న స్టాకు, మీరు చూపించిన స్ట్రాటజీ పర్ఫెక్ట్ అనమాట. 100% కరెక్ట్. సో, ఆ స్టాక్ ఏంటంటే దాన్ని విన్నింగ్ హార్స్ అని దాన్ని ప్రూవ్ చేసుకుందనమాట. సో, కానీ ఒక భయం ఉంటది మనకి. 1 ఇయర్‌లో రావాల్సింది 1 మంత్‌లోనే మన టార్గెట్ వచ్చింది కదా! అది పడిపోతే ఏం చేయాలనేసి మనకి 100% మనలో భయం ఉంటాది. సో, దీన్ని ఎలా అధిగమించాలి? మనం ఏం చేయాలి? ఇలాంటి సినారియో మనకు ఎదురైనప్పుడు ఇది చాలా మంచి సినారియో. స్టాక్ బావుంది. మీరు ఉపయోగించిన స్ట్రాటజీ కూడా కరెక్ట్. ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే స్మార్ట్ ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ఒకటి వాడాలి. సో, ఇందులో ఏంటి అంటే ఫస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్. ఇది మెయిన్ యాస్పెక్ట్ అనమాట ఇందులో. సో, మనం బేసిక్‌గా మనం చేసే ప్రాబ్లమ్‌లు ఏముంటాయంటే అయితే మనం మొత్తం బల్క్‌లో కొనేస్తాం. లేకపోతే బల్క్‌లో మొత్తం అన్నీ అమ్మేస్తాం. అంతేగాని మనం ఎప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు చేయం. అందరిలోని అంటే సైకాలజీ అలా ఫిక్స్ అయిపోయిందనమాట. ఒకసారి ప్రాఫిట్ వస్తే మనం బయటికెళ్ళిపోదాం అనేసి అనుకుంటారు. కానీ ఏంటంటే మీ ఆరిజిన్ 1 ఇయర్ ఓకే. కానీ మీ టార్గెట్ 1 మంత్‌లోనే వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుక్ చేసింది ప్రాఫిట్ బుకింగ్. పార్షియల్. పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చాలా బావుంటది. ఇది ఎంత మంచిదంటే యాక్చువల్లీ మన పోర్ట్‌ఫోలియో ఓవరాల్ హెల్త్ అండ్ మన ఫైనాన్షియల్ హెల్త్ ఉంటది చూసారా? దానికి బాగా హెల్ప్ చేస్తదనమాట. మధ్య మధ్యలో ప్రాఫిట్ వస్తూ ఉండాలి. ఎప్పుడు అలాగా వదిలేసి ఉండడం కాకుండా మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో, ఇంకోటేంటంటే కంప్లీట్‌గా ఎగ్జిట్ ఎప్పుడు అవ్వద్దు. సో, మీరు ఎంచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రాటజీ కరెక్ట్ అండ్ ఆ స్టాక్ విన్నింగ్ హార్స్ అనమాట. దాన్నెప్పుడు మనం వదలకూడదు. మనం ఏం చేస్తాం విన్నింగ్ హార్స్‌లు అవన్నీ వదిలేసి లాస్ ఉన్నట్లు యావరేజ్ చేస్తాం. అలా చేయకూడదు. దీన్నే కంటిన్యూ రైడ్ చేయాలి. కానీ ప్రాఫిట్ బుకింగ్ పార్షియల్‌గా మనం బుక్ చేసుకుంటే చాలా బావుంటదనమాట. సో, వీడియోలో మనం నెక్స్ట్ ఇప్పుడు చార్ట్స్ మీదకెళ్దాం. చార్ట్స్‌లో కొన్ని స్టాక్స్ చూద్దాం, ఇండెక్సెస్ చూద్దాం, గోల్డ్, సిల్వర్ అవన్నీ చూద్దాం. ఎలాగుందో చూద్దాం. సో, ఇప్పుడు చార్ట్స్‌లోకొచ్చాం. నిఫ్టీ మార్కెట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఓకే. నేను ఇంకా చేస్తున్నాను. 3 అవుతుంది టైం ఇప్పుడు. ఇది చూడండి. సో, 1 అవర్‌లో వచ్చే నిఫ్టీ సేమ్ మనం ఎక్కడ వదిలామో అక్కడే ఉంది. కొంచెం ఈ లాస్ట్ క్యాండిల్ కొంచెం పైకెళ్ళాయన్నమాట. సో, 1 డీలో దీన్ని చూసుకుంటే ఈ ఏరియా ఉంది కదా! కొంచెం కష్టపడుతుంది పైకెళ్ళడానికి. కొంచెం ఇది తొందరగా ఈ ఏరియా క్రాస్ చేస్తే కొంచెం ఇంకొంచెం పైకెళ్తదనేసి నమ్మకం ఉంది. కానీ ట్రెండ్ మాత్రం కిందకే ఉంది. ట్రెండ్ అయితే చేంజ్ అవ్వలేదు ఇంకా. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఈ గ్యాప్ అనమాట యాక్చువల్లీ. చూద్దాం ఇది ఏం చేస్తదో. ప్రస్తుతానికైతే ఇలాగే ఉంది. ఓకే. ఒక బౌన్స్ మాత్రం వచ్చింది మంచిది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సేమ్ ఇక్కడ రావాల్సిన మూవ్‌మెంట్ ఎక్కడొచ్చిందిది. 1 అవర్‌లో చూస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ లెవెల్ చూసారు కదా ఇక్కడ? ఇక్కడ మార్క్ ఉంది కదా! ఇదేంటంటే యాక్చువల్లీ జరిగిందేంటంటే ఇందులో ఇక్కడ కన్సాలిడేషన్ చేసిన తర్వాత ఈ మూవ్ వచ్చుంటే బావుందని నిన్న కూడా చెప్పానిది. కానీ ఇది పైకైతే వెళ్తుంది. కానీ బలమైతే కనబడట్లేదు ఇందులోని. రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయన్నమాట. నెక్స్ట్ గోల్డ్. గోల్డ్ సేమ్ చార్ట్ బావుంది. కాకపోతే కొంచెం కిందకి రావాలన్నమాట ఇది గోల్డ్. వస్తే కొంచెం దీనిలోని స్ట్రెంత్ వస్తది పైకి మూవ్ రావడానికి. కానీ ఇదేం చేస్తదో చూడాలి. వరల్డ్ ఎకానమీ మీద డిపెండ్ కాబట్టి. సో, చూద్దాం దీన్ని ముందు నియర్ ఫ్యూచర్‌లో. కానీ ఇదంతా కన్సాలిడేషన్ ఫేజే. మీరు ట్రేడింగ్ అనేది దీని మీద చేస్తే ఏముండదు. పైకి, కిందకి, పైకి కిందకి చేసి మీ క్యాపిటల్ ఇది ఎవాపరేట్ చేయడం తప్ప మూవ్‌మెంట్ రాదన్నమాట ఇక. ఒకవేళ మూవ్‌మెంట్ పైకి సడెన్‌గా వచ్చినా సరే అది ఫాల్స్ మూవే అనుకోవాలి. ఓకే. ట్రెండ్ రివర్స్ అయినట్టు కాదన్నమాట. సో, మెయిన్ ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వాలిది. ఇంకా అవ్వలేదు. సిల్వర్. సిల్వర్‌లో చాలా పొజిషన్స్ ఉన్నాయి అందరికిని. ఈ పొజిషన్ అంటే సిల్వర్ ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఈ ఏరియా. ఇది అనవసరంగా ఎందుకు కిందకొచ్చిందో అర్థం కాలేదు. కానీ చార్ట్‌ని మనం నమ్మాలి. కిందకైతే వచ్చింది. ఓకే. ఈ ఏరియాకి ఇది పైకెళ్ళాలన్నమాట. పైకెళ్తే మనకి ఒక స్ట్రెంత్ వచ్చి తర్వాత ర్యాలీ ఏదైతే పైకొస్తాదో ఒకవేళ వస్తే, ఆ ర్యాలీలోని స్ట్రెంత్ ఉంటుంది. ఇక్కడ కన్సాలిడేషన్ చేస్తే. కానీ ఇది కిందకొచ్చింది. దీన్ని కొంచెం అనలైజ్ చేయాలి ఇంకా. రోజు రోజు చూస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ బిట్‌కాయిన్. బీటీసీ 1D సేమ్ చార్ట్ ఏం మారలేదు. జస్ట్ ఇక్కడే వదిలాము. అదే ఏరియాలో ఉంది మనది ఇంకాను. ఓకే. సేమ్ అలాగే ఉంది. ఇంకొంచెం కిందకి రావచ్చేమో అనిపిస్తుంది. వీక్లీలో చూద్దాం దీన్ని. సో, ఇదే పొజిషన్. ఇంకా జస్ట్ దీనికి ఇంకా ఓన్లీ 2 వీక్సే ఉంది. ఈ లెవెల్ క్రాస్ చేయాలి. ఇంకా చాలా మూవ్‌మెంట్ ఉంది.
అరౌండ్ 20,000 మూమెంట్ పైకి రావాలన్నమాట. 2 వీక్స్లో ఇది కట్ అయితే బుల్ అయినట్టు అనమాట. లేకపోతే అదర్వైజ్ ఇది ఏరియాలోనే కన్సోలిడేషన్ చేస్తుంది. సో ఎవరైతే ఈ ఏరియాలో కొన్నారో మరి మీరు ఆలోచించుకోవాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఇది 2 వీక్స్లో మళ్ళీ చెప్తున్నాను, 2 వీక్స్లో ఈ ఏరియా క్రాస్ అయిపోవాలి. క్రాస్ అయితేనే అప్పుడు నెక్స్ట్ ట్రెండ్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఇది ఈ ఏరియాలోనే కన్సోలిడేషన్ అవుతుంది కానీ వెళ్ళదు. చార్ట్స్ ఇప్పుడు దాకా అదే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్స్ చూద్దాం. ఏబీబీ ఇది క్యాపిటల్ గుడ్ స్టాక్స్ కదా. వీక్లీ చార్ట్లో నేను అనాలిసిస్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ చేసింది. ఓకే, 2024 జూన్ నుంచి అవుతుంది. ఇది ఈ ఏరియా క్రాస్ చేసిందంటే ఒక 2-3 వీక్స్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఈ ఏరియా ఏదైతే ఉందో అది క్రాస్ చేసిందంటే ఈ స్టాక్ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నేను ఇలా చెప్పానంటే మీరు ట్రేడింగ్ అవి చేసేకండి. సో ఇది కన్సల్టేషన్ పేజ్లో ఉంది, ఈ టైంలో ఉండకూడదు. మీరు తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకు ఒక కన్ఫర్మ్ లెవెల్ కావాలి, ఒక బ్రేక్అవుట్ కావాలన్నమాట. ఆ ఏరియా ఇది బ్రేక్అవుట్ యాక్చువల్లీ. ఓకే, ఈ ఏరియా దాటితేనే వచ్చేది. అది వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అది ట్రేడింగ్ పనికిరాదు, అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా. అలాగని మీరు ఇదేం చేసికండి. ఓకే, కొంచెం కింద కూడా రావచ్చు. 1 అవర్ చార్ట్ అయితే అలా కనబడుతుంది. సో ప్రైస్ అనేది పైకి ఉంది. ఈ ఆర్ఎస్ఐ డైవర్షన్ కిందకు ఉంది, చూసారా మీరు? ఆర్ఎస్ఐ డైవర్షన్ కిందకు ఉంది కదా. సో ఒక చిన్న కరెక్షన్ టైపు రావచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి? ఆస్ట్రల్ లిమిటెడ్. ఇది వీక్లీలో చూపిస్తాను. సేమ్ ఇదే ఉంది. జూన్ 2024 నుంచి కరెక్షన్ చేస్తుంది. ఇది ట్రెండ్ తిరిగినట్టే ప్రస్తుతానికి కనిపిస్తుంది. కానీ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక లెవెల్ కనబడుతుంది కదా, ఈ లెవెల్ క్రాస్ అయితే ఇది ట్రెండ్ తిరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వీక్లీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కే పనికి వస్తుంది తప్ప దీన్ని మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. ట్రేడింగ్ ఇప్పుడైతే ఇది పనికిరాదు. అదే సేమ్ 1 అవర్లో చూస్తే సేమ్ అలాగే కనిపిస్తుంది. చూసారు, ఒక కరెక్షన్ ఒకటి చిన్నది ఉందన్నమాట, రావచ్చు. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఆర్ఎస్ఐ డైవర్షన్ చూసారా, ఇది కిందకి, ప్రైస్ పైకి. ఓకే, ఒక కరెక్షన్ రావచ్చు, ఇది పైనుంచైనా రావచ్చు, ఈ పొజిషన్ నుంచైనా రావచ్చు. సో అందుకే ట్రేడ్ తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇందులో. నెక్స్ట్ ఏంటి? బిఎస్సి లిమిటెడ్, బిఎస్సిఎల్ అని టైప్ చేస్తే వస్తుంది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఒక మంచి సపోర్ట్ అనమాట దీనికి. ఈ ఏరియా ఏదైతే వచ్చిందో, కానీ బౌన్స్ వచ్చింది, తర్వాత గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయింది. సో ఈ కన్సోలిడేషన్ ఏదైతే ఇక్కడ చేసిందో దాని లెవెల్ ఇది బ్రేక్అవుట్. ఇది బాగానే ఉంది, మళ్ళీ డబుల్ కన్సోలిడేషన్ కూడా చేసింది ఇక్కడ, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇది ఈ ప్రైస్ పైకి వెళ్ళిపోవాలన్నమాట. ముందు మనకి ఏరియా కనబడుతుంది కదా, ఇక్కడ చూస్తున్నాను, ఈ ఏరియా 2946 అనే ఏరియా, అది కొంచెం పై క్రాస్ చేస్తే మనం బుల్ అనుకోవచ్చు. లేకపోతే ఇది ఇక్కడే టైం వేస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పనికొచ్చి మీరు ట్రేడింగ్లో అవి చేస్తే కొంచెం ఇది. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసిన ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ట్రేడింగ్ చేస్తే మాత్రం ఓన్లీ ఇంట్రాడే అనేసి ఎప్పుడు చెప్పను నేను. కానీ మార్కెట్ సినారియో అలాంటి వచ్చినా పోయినా సరే ఇంట్రాడేలో ఏదో చేసామా బయటకు వచ్చామా అంటే ఎక్కువ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే స్టాక్స్లో కరెక్షన్ ఏదైతే వస్తుందో అవన్నీ మనం 1 ఇయర్ బ్యాక్ ముందే మనకి చార్ట్స్ అన్నీ చెప్తున్నాయి. సో అది ఎలా తెలుసుకోవాలి అంటే నా దగ్గర అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఉంది, నిర్వాణ ట్రేడ్ కోర్స్. చేసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ. అసలు చార్ట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఏం చూడాలో అదే చూస్తాం అనమాట, కనబడిపోతున్నారు. 1 ఇయర్ 1.5 ఇయర్ ముందే మనం దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఇంత స్టాక్ ఈ లెవెల్కి డౌన్కి వస్తుందో, అప్పటికి వెళ్తుందో ఏదైనా. ఓకే, మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.